షలోం ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానం కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా, దిస్ టైమ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గిబియోన్. ఎస్, గిబియోన్ ఏంటి బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ నా వెనకాల గమనించినట్లయితే దూరంలో కట్టడాలు కనబడుతూ ఉన్నాయి చూడండి. అదేంటో తెలుసా? థంబ్నెయిల్ చూడడంతో మీకు అర్థమై ఉండొచ్చు, సమూయేలు సమాధి. దయచేసి గమనించండి, ఈ స్థలముకున్న ప్రాధాన్యత ఏమిటి అని అంటే, ఇది కేవలము సమూయేలు యొక్క సమాధి మాత్రమే కాదు. ఇప్పటి వరకు నేను అనేక ప్రాంతాలను షూట్ చేశాను కదా, ఈ ప్రాంతం నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకు అనంటే, ఒక ప్రాంతానికి ఇంతగానము వాక్య ప్రాధాన్యత ఉన్న స్థలాన్ని నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం ఈ స్థలాన్ని చూస్తూ ఉంటున్నాను. ఎందుకు అనంటే, అంత ఎక్కువ వాక్య ప్రాధాన్యత ఈ స్థలాన్ని కలిగి ఉన్నది. ఏంటి ఆ వాక్య ప్రాధాన్యత అనుకుంటున్నారా? దయచేసి గమనించండి. మీరు యెహోషువ సూర్యుడా గిబియోనులో నిలువుము అన్న మాటను మీరు వినే ఉంటారు, ఆ వాక్యాన్ని మీరు చదివే ఉంటారు. యెహోషువ గారు ఆ మాట అన్నది ఈ స్థలము నుండే. ఎందుకు అనంటే, ఇదే గిబియోను. ఇంకొక హైలైట్ ఏంటి అనంటే, ఇదే గిబియోనులో ఈ యొక్క దావీదు కాలంలో, సొలొమోను మహారాజు గారి యొక్క కాలంలో, సౌలు కాలంలో ఈ స్థలంలోనే ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టడం జరిగింది. ఈ స్థలంలోనే ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టారు. మీరు అనుకోవచ్చు, అదేంటి బ్రదర్, ప్రత్యక్ష గుడారం ఉన్నది షిలోహులో కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, మరి షిలోహులో ఆ సమయంలో ఫిలిప్పీలు మందసాన్ని తీసుకొని వెళ్ళాక, ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ధ్వంసం చేశాక, ఆ ప్రత్యక్ష గుడారాన్ని యాజకులు నోబు అన్న స్థలానికి తీసుకొని వెళ్ళడం జరిగింది. నోబు అన్న స్థలం ఏమిటి అని అంటే, అది యాజకుల పట్టణంగా పిలువబడుతూ ఉండేది. అది నేను మీకు ఎక్కడ చూపిస్తాను అనంటే, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనంలో మీరు స్పష్టంగా చూడవచ్చు అన్నట్టు. ఓకే, ఈ యొక్క షిలోహు తర్వాత ప్రత్యక్ష గుడారము నోబు అన్న స్థలంలో నిలవబెట్టడం జరిగింది. ఈ యొక్క నోబు స్థలంలో ఉన్న యాజకులను సౌలు చంపేస్తాడు అన్నాడు చాలా మందిని. అప్పుడు ఏం చేసినారు అనంటే, ఆ మిగిలిన యాజకులు ప్రత్యక్ష గుడారాన్ని తీసుకొని వచ్చి ఇదిగో ఈ యొక్క గిబియోనులో పెడతారు. ఓకే, అది కూడా నేను వాక్య రుజువులతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి గమనించండి. మన వీడియోస్లో ఏది చెప్పినా కానీ వాక్య రుజువులు ఉంటేనే మనం దాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాము. అంతేకాదు, ఇదే స్థలంలో సొలొమోను మహారాజు గారు వచ్చేసి ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు జ్ఞానాన్ని ప్రసాదించడం జరిగింది. ఆ స్థలం ఏదో కాదు, ఇదే స్థలము గిబియోను అన్న స్థలము. ఈ గిబియోను ప్రాంతము బెన్యామీను గోత్రీకులకు ఇవ్వబడిన స్థలం అన్నట్టు ఇది. అంతేకాదు, రాజైన యొక్క సౌలు గారి యొక్క నివాస ప్రాంతము, ఆ పట్టణము కూడా గిబియోనే అన్నట్టు. వీటన్నిటిని నేను మీకు వాక్య రుజువులతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు, ఈ యొక్క గిబియోనీయులు ఎవరు, ఏంటి, అండ్ ఇశ్రాయేలులకు వారికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అవన్నీ స్పష్టంగా నేను మీకు వాక్య రుజువులతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మనము కొన్ని మార్గములు గుండా నడుచుకొని వెళ్దాము రండి. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం వెళ్ళే మార్గాలు ఎటువంటివో తెలుసా? వాక్య చరిత్రలో నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామా, నిజంగా అంటే ఆ పాత నిబంధన లేఖనాలలో నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామా అని మనకు అనుభూతిని కలిగించే మార్గాలలో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో అస్సలు మిస్ అవ్వమాకండి. ఈ వీడియో లెంత్ ఎక్కువైనా కానీ తప్పకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన ఆ యొక్క దృశ్యాలను ఈ వీడియోలో మీరు చూడబోతా ఉంటున్నారు. చివరిలో ఇక్కడ హన్నా స్ప్రింగ్ అని ఉంటది, హన్నా యొక్క నీటి ఊట అని ఉంటది అన్నట్టు. బై ద వే, హన్నా గారు కూడా కొంతకాలం ఇదే ప్రాంతంలో నివసించారు. ఓకే, చలో రండి, నేను మీకు కొన్ని ప్రాంతాలను చూపిస్తాను. 2వ దేవాలయ కాలము నాటి ప్రాంతాల గుండా మనం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు నేను మీకు కొన్ని నివాస ప్రాంతాలను కూడా చూపిస్తాను. అవి ఎప్పుడో తెలుసా? 2వ దేవాలయం కాలం నాటివి, దగ్గరగా 1000 సంవత్సరాల క్రితం నాటివి. అంతేకాదు, ఇంకాస్త మనం ముందుకు వెళితే క్రీస్తు పూర్వము 600 నుండి 700 సంవత్సరాల కాలము నాటి కట్టడాలను కూడా మనం చూడబోతా ఉంటున్నాం. అంటే ఎగ్జాక్ట్ గా పాత నిబంధన కాలము నాటి నివాసాలను మనం చూడబోతా ఉంటున్నాం. ఆలస్యం చేయకుండా వెళ్దాం రండి. మీరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఈ స్థలంలో ఉన్నట్టుగా అందరం నడుచుకుంటూ వెళ్తూ ఈ యొక్క పురాతన మార్గములను పరిశీలించుదాం రండి. ఎస్, అండ్ నాకు మాత్రం చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ ప్లేస్కి వచ్చినప్పుడు. నిజంగా ఈ యొక్క పురాతన చరిత్రలో నుండి నడుచుకుంటూ వెళ్తున్నాను నేను అన్నంత అద్భుతమైన అనుభూతి కలుగుతూ ఉంది నాకు. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే ఇది చూడండి, ఈ కట్టడం చూడండి, పాటరీ అన్నట్టు. ఇది అప్పటితో తెలుసా? క్రీస్తు శకము 600 సంవత్సరాల క్రితము నాటి పాటరీ కుండలు తయారు చేసేది. కొంచెం కిందికి చూపించండి. ఇక్కడ జాలిలాగా ఉంది చూడండి. అదేంటి అని అంటే, కుండలను అక్కడ నిలబెడతారు, కింద మంట పెడతారు.
సో కుండలు గట్టిపడతాయి. సో అటువంటి కట్టడం ఇది. అండ్ ఇంకొకటి మీకు ఒక హైలైట్ చూపిస్తానండి. రెండవ దేవాలయము కాలము నాటి మిక్వే. మిక్వే అంటే ఏంటి? ఇంతకుముందు నేను మీకు కొన్ని వీడియోలు చూపించాను కదా, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మిక్వే అంటే ఏంటి అని అంటే యూదుల శుద్ధీకరణ ఆచారానికి సంబంధించింది అన్నట్టు. ఇప్పుడు మనం బాప్తిసం తీసుకోవడానికి బాప్తిసం తొట్టికి వెళ్తాం కదా, యూదులు కూడా వారు దేవాలయానికి వెళ్ళేటప్పుడు కావచ్చు, అటు తర్వాత ముఖ్యంగా మరి ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఉంటుంది అని నేను చెప్పాను కదా, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చినప్పుడు వారు శుద్ధీకరణ ఆచారాన్ని వారు ఆచరించాలి. రండి, ఆ శుద్ధీకరణ ఆచారాన్ని ఆచరించే మిక్వే మన భాషలో చెప్పాలంటే ఒక రకంగా బాప్తిస్మం తొట్టి అని చెప్పొచ్చు. సో అది ఇక్కడ మీకు కనబడతా ఉంటుంది చూడండి. ఎస్, ఇటు చూడండి, రిచువల్ ప్యూరిఫికేషన్ బాత్ మిక్వే ఫ్రమ్ ద సెకండ్ టెంపుల్ పీరియడ్. ఎస్, రెండవ దేవాలయపు కాలము నాటి మిక్వేని మీరు చూస్తూ ఉంటున్నారు. ఇటు ఒక మనిషి మెట్లు దిగుతూ ఉన్నట్టుగా ఉన్న ఫోటో మీకు కనబడతా ఉంది. అండ్ ఎస్, ఒకసారి ఇలా కిందికి చూపించండి. ఇటు చూడండి, కిందికి చూపించండి. మెట్లు చూడండి, ఈ మెట్లు ఉన్నాయి, లోపల గుహ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో అక్కడ వెళ్ళి శుద్ధీకరణ స్నానాన్ని ఆచరించి పైకి వచ్చేసి వారు యొక్క ప్రార్థనకు వెళ్ళేవారు అన్నట్టు. ఎస్, ఓకే, చలో ఇంకా మనం ముందుకు వెళ్దాం పదండి. చాలా అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. చరిత్ర సజీవంగా మనకు కనబడుతుంది అన్నట్టు, సజీవ సాక్ష్యాలు మనం చూడబోతా ఉంటున్నాము. అటు తర్వాత మనం ప్రవక్త అయిన సమూయేలు గారి సమాధిని కూడా చూద్దాము. దయచేసి గమనించండి, భయంకరమైన ఎండ ఉంది, చాలా చాలా భయంకరమైన ఎండ ఉంది ఇక్కడ యెరూషలేంలో. అండ్ ఇజ్రాయెల్ ఎవరిని అడిగినా చెప్తారు యెరూషలేంలో చలి ఎక్కువే, అటు తర్వాత ఎండ ఎక్కువే అనేసి. నేను స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే, ఇజ్రాయెల్ వచ్చిన కొత్తలో మా సంఘ బిడ్డలు పాస్టర్ గారు చాలా భయంకరమైన ఎండ ఉంటుందండి, మీరు జాగ్రత్త అండి, అండ్ యెరూషలేంలో కూడా ఉంటున్నారు కదా అని అంటే, నేను అనుకున్నాను అరే హైదరాబాద్లో 40 degrees 41 degrees అంత ఎండని చూసినాము, ఇదేం ఎండలే అనుకున్నాం. కానీ ఇక్కడ ఎండ ఒక 38 degrees 35 degrees ఉన్నా కానీ భయంకరంగా అనిపిస్తుంది, అసలు మొత్తం ఘోరంగా అనిపిస్తుంది, తట్టుకోలేకుండా పోతా ఉంటుంటాం. బట్ ఎందుకు ఇంత దూరం వచ్చి ఈ ప్రాంతాలను మీకు చూపిస్తూ ఉన్నాము అని అంటే, మీరు కూడా ఆ సజీవ సాక్ష్యాలను నడుచుకుంటూ వెళుతూ ఉన్న అనుభూతిని కలిగి ఉండాలనేసి, మీకు ఆ అనుభూతిని ఇవ్వడానికే ఈ రకంగా ఈ యొక్క దృశ్యాలన్నిటినీ చిత్రీకరిస్తూ ఉంటున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా ఈ స్థలము యొక్క ఆత్మీయ ప్రాముఖ్యతను మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతోటే మేము ఈ రకంగా షూట్ చేస్తూ ఉంటున్నాము. సో దయచేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, లైక్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. చలో రండి, ముందుకు వెళ్దాం పదండి, అందరూ నడుచుకుంటూ వెళ్దాం రండి. ఎస్, ఇక్కడ గమనించినట్లయితే మీరు హెలెనిస్టిక్ క్వార్టర్స్ ని మీరు చూస్తూ ఉంటున్నారు. రెండవ దేవాలయపు కాలము నాటి క్వార్టర్స్ ని మీరు చూస్తూ ఉంటున్నారు. ఇక్కడ జనులు ఇక్కడ నివాసం చేసేవారు, మీరు వారి ఇళ్లను చూస్తూ ఉంటున్నారు. ఎక్కువగా ఇక్కడ ద్రాక్ష రసాన్ని తయారు చేస్తూ ఉండేవారు, వైన్ తయారు చేస్తూ ఉండేవారు అన్నట్టు. సో ఆ యొక్క వైన్ తయారీ కేంద్రాలను కూడా మనం చూస్తాము. ఇది ఒక వైన్ తయారీ కేంద్రం ఇది. అండ్ ఇక్కడ గమనించినట్లయితే రండి, ఒకసారి ఇలా రండి, ఇక్కడ గమనించినట్లయితే హెలెనిస్టిక్ క్వార్టర్స్ అని కనబడతా ఉన్నాయి. ఇది రెండవ దేవాలయపు కాలము నాటి క్వార్టర్స్ మాత్రమే కాదు, ఇక్కడ గమనించినట్లయితే రెమినెంట్స్ వేర్ ఫౌండ్ ఇన్ దిస్ ఏరియా ఆఫ్ సెటిల్మెంట్ దట్ ప్రీడేట్ ద ఫస్ట్ టెంపుల్ పీరియడ్. అర్థమవుతుందా? మొదటి దేవాలయము కంటే ముందు కాలము నాటి నివాస ప్రాంతాలు కూడా ఈ యొక్క తవ్వకాలలో దొరికాయంట. అంటే అర్థం చేసుకోండి, లిటరల్గా పాత నిబంధన కాలము నాటి సమయంలో ఆ చరిత్రలో మనం నడుచుకుంటూ వెళ్తా ఉంటున్నాము. చలో ముందుకు వెళ్దాం పదండి, ఇంకా మీకు అద్భుతమైన దృశ్యాలను చూపిస్తాను. చూస్తూ ఉన్నారా మీరు? చూడండి, కట్టడాలు చూడండి, ఈ నివాస ప్రాంతాలు చూడండి ఎలా ఉన్నాయో. ముందుకు రండి, ఒకసారి ముందుకు రండి, ముందుకు రండి, ఇక్కడ చూడండి. ఎస్, ఇక్కడ ఎక్కువగా ఈ యొక్క ద్రాక్షరసపు గానుగలే కనబడుతూ ఉన్నాయి. అండ్ ఇలా రండి, ఇది ఎవరి ఇల్లు మరి ఆ కాలంలో, అర్థమవుతుందా? ఎవరి ఇల్లు ఆ కాలంలో. చూడండి, ఇది ఎంట్రన్స్, ఎవరి ఇంటికి వెళ్తా ఉంటున్నాం. పాత నిబంధనలో ఎవరిదో ఇల్లు, మరి వారి ఇంటికి వెళ్దామరండి. ఇది అసలైన హోమ్ టూర్ అంటే. ఓకే, చలో
ఇది ఎవరి హోమ్ టూరో తెలియదు మనకి. అండ్ ఇక్కడ గదులు ఉన్నాయి, ఇదొక గది, అండ్ లోపల ఇదొక గది. ఓకే రండి, ఇంకా లోపల ఉన్న రూమ్స్ని కూడా చూద్దాము. ఇలా రండి. ఎస్, డు నాట్ ఎంటర్ అని ఉంది. ఓకే, మనం వెళ్ళొద్దు, వేరే గదిలోకి వెళ్దాం రండి, ఇంకా లోపలికి వెళ్దాం రండి. ఓకే, నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఈ ప్రాంతంలో ఏ సంఘటనలు జరిగాయో ఆ సంఘటనలన్నిటికీ వాక్య రుజువులతో మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇలా రండి. ఎస్, ఇది వారి యొక్క స్నానపు గదిలాగా. ఇక్కడ గమనించినట్లయితే ఇలా చూడండి, ఇక్కడ ఒక గుంత ఉంది చూడండి. ఇలా రండి, గుంత ఉంది, వాటర్ స్టోర్ చేసుకునేది అన్నట్టు. ఇది చూసినారా, వాటర్ స్టోర్ చేసుకునేది. మీకు గ్రీన్ నాచ్ కూడా కనబడుతుంది చూడండి, మొత్తం గ్రీన్ గా. సో వాటర్ స్టోర్ చేసుకునేది కాబట్టి ఆ గ్రీన్ నాచ్ అనేది మనకు కనబడతా ఉంది. అండ్ సో ఇవన్నీ బాత్ టబ్స్ లాగంట. అండ్ సో ఇక్కడ లోపల కూర్చునే వాళ్ళు, లోపల కూర్చొని స్నానం చేసేవాళ్ళు. ఇది చూడండి, మీకు ఇక్కడ కనబడుతుంది బొమ్మ క్లియర్గా. ఇలా రండి. ఎస్, ఇక్కడికి రండి. ఇక్కడ బొమ్మ క్లియర్గా కనబడుతుంది చూడండి. డ్వెల్లింగ్ రూమ్ విత్ ఏ బాత్ టబ్ ఫ్రమ్ ద హెలెనిస్టిక్ పీరియడ్ ఫ్రమ్ 4th century BC. అంటే క్రీస్తు పూర్వము 4వ శతాబ్దము కాలము నాటి స్థలాన్ని, ఆ యొక్క రూమ్స్ని మనం చూస్తూ ఉంటున్నాము. సో మామూలుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చొని స్నానం చేస్తూ ఉండేవారు. ఇక్కడ చూడండి, ఈ యొక్క వాటర్ వే ఉంది చూడండి, వాటర్ వే. సో ఇలా వాటర్ వెళ్ళిపోయేటి అన్నట్టు. చలో, ఈ హోమ్ టూర్ అయిపోయింది. అసలైన హోమ్ టూర్ చేద్దాము. యేసు క్రీస్తు ప్రభుల వారి కాలం కంటే, అంటే దగ్గరగా క్రీస్తు పూర్వము 600 నుండి 700 సంవత్సరాల క్రితము కాలము నాటి ఒక రూమ్ని చూద్దాము. ద్రాక్ష రసాన్ని ఎలా తయారు చేసేవారు, ఎలా స్టోర్ చేసేవారు, ఆ ప్రాంతాన్ని చూద్దాం రండి. కమ్ విత్ మీ. ఎస్, ఏమని చెప్పానో గుర్తుందా? ఈ స్థలానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇదే స్థలంలో యెహోషువ గారు గిబియోనులో, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము అన్నాడు. సొలొమోను మహారాజు గారు ఇక్కడ ప్రార్థన చేసుకున్నాడు. ఇదే స్థలంలో దేవుడు అతనికి జ్ఞానాన్ని అనుగ్రహించడం జరిగింది. దావీదు గారు కూడా ఇక్కడికే వచ్చి ప్రార్థన చేసుకోవడం జరిగింది, ఎందుకంటే ఇక్కడే ప్రత్యక్ష గుడారము నిలవబెట్టడం జరిగింది. ఇది సౌలు గారి యొక్క ప్రాంతము, అలాగే సమూయేలు గారి యొక్క ప్రాంతము. అండ్ హన్నా గారు కూడా ఇదే ప్రాంతంలో ఆమె కొంతకాలము నివాసం చేసింది అన్నట్టు. ఎస్, ఇది చూడండి, వైన్ ప్రెస్ ఫ్రమ్ ద ఇజ్రాయలైట్ పీరియడ్. ఇస్రాయేలీల కాలము నాటి వైన్ ప్రెస్ ఇది. అంటే 6th century BCE, క్రీస్తు పూర్వము 600 నుండి 700 సంవత్సరాల క్రితము నాటి ప్రాంతాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. ఇలా రండి, ఇక్కడ బొమ్మలో చూడండి, ఇక్కడ గుంతలు ఉన్నాయి అండ్ కుండలు పెట్టారు చూడండి. ఓకే, ఏంటి అని అంటే వైన్ ప్రెస్. ఇది ద్రాక్ష రసాన్ని వారు నిలవబెట్టి అండ్ వైన్ తయారు చేసేవారు. ఇక్కడనేమో చూడండి, ద్రాక్షాలను తొక్కుతూ ఉంటున్నారు. ఆ తొక్కిన రసం అంతా ఒక ప్యాసేజ్ నుండి ఈ గుంతలోకి ఇంకిపోతుంది. వాటిని కొంతకాలము పులియబెట్టి కుండల్లో స్టోర్ చేసి ఇక్కడ పెట్టేవాళ్ళు అన్నట్టు. సేమ్ మనకి ఇక్కడ ఇదే కనబడుతుంది. రండి చూడండి, ఇలా రండి, ఇటు చూపించండి. అక్కడ మొత్తం హోల్స్ ఉన్నాయి చూడండి, ఆ హోల్స్లో కుండలు నిలబెట్టేవారు అన్నట్టు. అండ్ అటు చూస్తే కొంచెం కాలువలాగుంది చూడండి, చిన్న కాలువలాగా. ఎస్, చిన్న కాలువ మాదిరిగా ఉంది చూడండి. అందులో నుండి ద్రాక్ష రసం పారుకుంటూ వెళ్ళేదన్నట్టు. దాని పక్కన గదిలో వీళ్ళు ద్రాక్ష రసాన్ని ప్రెస్ చేసేవారు, ద్రాక్షాలను ప్రెస్ చేసేవారు. ఆ రసం మొత్తము అలా కారుకుంటూ అందులో నుండి వచ్చేది, వీళ్ళు కలెక్ట్ చేసుకునేవారు. ఓకే, అండ్ ఎస్, అక్కడ పెద్ద గుంత కూడా కనబడతా ఉంది, దాంట్లో పడేది కాబోలు. దాంట్లో పడితే పులిశాక వీళ్ళు కుండల్లో స్టోర్ చేసేవారు. ఎప్పటిది ఇది? ఇస్రాయేలీల కాలం నాటిది. క్రీస్తు పూర్వం 600-700 సంవత్సరాల క్రితం, అంటే ఇస్రాయేలీల కాలం నాటిది. సో ఆ ప్లేస్లో మనం ఉన్నాము, లిటరల్గా పాత నిబంధన స్థలాలలో మనం ఉన్నాము. ఎస్, చలో రండి అండ్ ఇంకా ముందుకు వెళ్దాం పదండి. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రాలు ప్రభా. నిజంగా
ఈ స్థలాలన్నిటినీ మీకు స్పష్టంగా చూపించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిజంగా దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. అంతేకాదు చాలా మంది కూడా లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చిన వారు సైతము చూడలేని ప్రాంతాలను మీరు చూస్తూ ఉంటున్నారు చక్కగా. ఓకే, ఎస్, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇది చూడండి. సో ఇది కూడా ఏంటి అని అంటే ద్రాక్షరసం అన్నట్టు. సో ద్రాక్షరసాన్ని వారు ద్రాక్ష పండ్లను తొక్కుతూ ఉంటుంటే సో ఇక్కడ నుండి వెళ్ళిపోయేది ద్రాక్షరసము, వెళ్ళిపోయి కింద పడేది అన్నట్టు. సో కింద స్టోర్ చేసేవారు వాళ్ళు. చలో రండి. ఓకే, చలో రండి. చూడండి కట్టడాలన్నీ చూడండి, ఆ కాలంలో వారి యొక్క ఇల్లు చూడండి. సజీవ సాక్ష్యాలను మనం చూస్తూ ఉంటున్నాము, సజీవ సాక్ష్యాలను. ఎస్ ఎస్, ఇప్పటి వరకు ఎవరైనా కానీ ఆల్రెడీ సమూయేలు గారి యొక్క సమాధిని చూస్తే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు మనం పైకి ఎక్కి వెళ్దాం పదండి. ఓకే, ఇంతకీ ఈ యొక్క గిబియోనీయులు ఎవరు అనంటే యెహోషువ వాగ్దాన భూమిలోకి ప్రవేశించాక ఒక్కొక్కరిని శత్రువును జయించుకుంటూ వెళ్తూ ఉంటున్నాడు అన్నట్టు. ఈ యొక్క ఆయి పట్టణానికి అటు తర్వాత మిగతా శత్రువులకు సంభవించిన ఆ కీడు, ఆ అపజయాన్ని ఈ యొక్క గిబియోనీయులు తెలుసుకొని వాళ్ళకి అర్థమైనారే ఇశ్రాయేలీలకు వారి దేవుడు ఈ ప్రాంతాన్ని వాగ్దాన భూమిగా ఇచ్చాడు, కాబట్టే పెద్ద పెద్ద రాజులు సైతము ఇంకా 5-6 కలిసిన సైన్యము కూడా ఇశ్రాయేలును ఓడించలేకపోతా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే వారి దేవుడు వీరికి ఈ వాగ్దాన భూమిని ఇచ్చాడు అని వారికి అర్థమైపోయింది. సో ఈ గిబియోనీయులకు అర్థమైపోయింది ఏమని, అరే ఏదో ఒక రోజు వచ్చి మనల్ని కూడా వెళ్ళగొడతారు, మనల్ని కూడా అవసరమైతే చంపేస్తారు, కాబట్టి ఈ ఇశ్రాయేలులతో మనం సంధి చేసుకోవాలి అని వారు అనుకున్నారు. అయితే సంధి చేసుకోవాలి అని అంటే మామూలుగా వెళ్ళి మాట్లాడినారు అనుకోండి, ఇశ్రాయేలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? దేవుడు ఏమన్నాడు, ప్రతి ఒక్కరిని వెళ్ళగొట్టాలి, ప్రతి ఒక్కరిని నాశనం చేయాలి, ఈ యొక్క భూభాగాన్ని కంప్లీట్గా మీరు స్వాధీనం చేసుకోవాలి, ఇక్కడ ఉన్న వారితో ఎవరితో కూడా మీరు సంధి చేసుకోకూడదు, వారితో కలిసి మీరు జీవించకూడదు, వారి యొక్క విధి విధానాలను మీరు పాటించకూడదు అని దేవుడు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సో అటువంటిప్పుడు ఇశ్రాయేలులు ఆబ్వియస్గా వీళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలా, లేదా వీళ్ళందరినీ వెళ్ళగొట్టాలా. అయితే ఈ విషయం ఈ యొక్క గిబియోను వాసులకు తెలుసు. మామూలుగా వెళ్ళి మనం మాట్లాడితే వాళ్ళు సంధికి ఒప్పుకోరు. సో కాబట్టి వీళ్ళు ఏం చేసినారంటే ఈ యొక్క గిబియోను వాసులు మారు వేషంలో వెళ్ళారన్నట్టు. పాత బట్టలు వేసుకొని, చినిగిన బట్టలు వేసుకొని, పాత చెప్పులు వేసుకొని, గాడిదల మీద వెళ్తూ ఫుడ్ కూడా ఎండిపోయిన రొట్టెల్ని తీసుకొని పోయి యెహోషువ దగ్గరికి వెళ్తారు. అయ్యా మేము మీ దాసులము, దూరదేశం నుండి వచ్చాము అని అంటారు అన్నట్టు. దూరదేశం నుండి వచ్చారు, మరి ఏంది అని అంటే అయ్యా మీ దేవుడు మీ ఎడల చేసిన కార్యాలను మేము చూసినాము, చాలా అద్భుతమైన కార్యాలు. ఎస్, ఈ ప్రాంతాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు, అయితే మేము దూర దేశస్తులమైనా కానీ మీతో మేము సమాధానంగా ఉండాలని ఆశపడుతున్నాము, నీ యొక్క దాసిని కనికరము మా మీద ఉండును గాక అన్నట్టుగా మాట్లాడతారు. లేదు మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే మీరు ఇక్కడ ఈ ఏరియాలో ఉండే వాళ్ళలాగానే ఉన్నారు కదా అని అంటే, లేదయ్యా చూడయ్యా, దూరదేశం నుండి వచ్చేవారికి ఇగో మా బట్టలు చూడు, మా పరిస్థితి చూడు, మా అవతారం చూడు, మా చెప్పులు చూడు, ఇగో మా రొట్టెలు కూడా చూడయ్యా ఎట్లయిపోయినాయో, ఎండిపోయినాయి అన్నట్టుగా మాట్లాడితే అక్కడ యెహోషువ ఇశ్రాయేలీలు వారితో సంధి చేసుకుంటారంట. అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. అక్కడ ఏముందంటే, ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా. వాళ్ళందరూ మాటలు చెప్పారు గిబియోనీయులు, కానీ వారి మాటలను నమ్మి వారితో సంధి చేసుకోవడానికంటే ముందుగా వారు యెహోవా దగ్గరికి వెళ్ళి విచారణ చేయలేదంట. యెహోషువ కానీ ఇశ్రాయేలు కానీ యెహోవా యొద్ద విచారణ చేయకుండానే వారు చెప్పిన మాటలను నమ్మేసి గుడ్డిగా వారితో సంధి చేసుకోవడం జరిగింది. సో అటు తర్వాత కొంతకాలానికి బయటపడగానే ఏంది ఇంత మోసం చేశారు మీరు అని అంటే, అయ్యా మరి మీ దేవుడు మీతో చేసిన నిబంధన మాకు తెలుసు, మేము బతకడం కోసం ఆ రకంగా చేశాము అని అంటే, అప్పుడు యెహోషువ అంటాడు, మీరు నిరంతరము నా దేవుని సన్నిధిలో కట్టెలు కొట్టేవారిగా, ఆ దేవుడి సన్నిధిలో ఉపయోగించే పరికరాలను తయారు చేయడానికి, ఆ రా సామాగ్రిని తయారు చేయడానికి పని చేసే కూలీలుగా మీరు ఉందరుగాక అని అంటాడు అన్నట్టు. సో అలా గిబియోనీలు వారు స్పేర్ చేయబడ్డారు ఈ ప్రాంతంలో. సో అది గిబియోనీల యొక్క చరిత్ర. అటు తర్వాత సౌలు కాలంలో సౌలు గిబియోనీలను ఊచకోత కోసినప్పుడు దేవుడు
ఈ యొక్క ప్రాంతంలో ఉండే ఇశ్రాయేలుల మీద ఉగ్రతను కుమ్మరించడం జరిగింది. ఓకే, ఎందుకు అనంటే యెహోవా నామంలో, అది తప్పో ఒప్పో నా నామంలో సంధి జరిగింది కాబట్టి సౌలు దాన్ని బ్రేక్ చేయడానికి అనేసి దేవుడు ఆయన ఉగ్రతను చూపించడం జరిగింది. సో ఓకే, సో మనం ముందుకు వెళ్దాం పదండి. సో క్లారిటీ వచ్చిందా గిబియోనీలు ఎవరు ఏంటి అనేది? ఎస్, ఇక్కడ నుండి మనం పైకి వెళ్దాం పదండి. చాలా ఎత్తుగా ఉంది చూడండి, ఆ కాలం నాటి కట్టడాలు ఎలా ఉన్నాయో. జాగ్రత్త, మెట్లు చాలా హైట్లో ఉన్నాయి ఇక్కడ, జాగ్రత్తగా రండి. అండ్ ఎస్, పురాతన మార్గాలలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటున్నాము. నాకు చాలా చాలా ఇష్టం తెలుసా, ఇట్లా ఏన్షియంట్ కట్టడాలు నడుచుకుంటూ వెళ్ళడము, పురాతన మార్గాలలో నడుచుకుంటూ వెళ్ళడము, వాటిని స్టడీ చేయడం నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ నుండి బయటికి వెళ్ళాము అని అంటే మనం వేరే దగ్గరికి వెళ్తాము. లేట్ చేయకుండా సమూయేలు సమాధిని కూడా చూపిస్తాను. కొంతమంది అంటూ ఉంటుంటారు, మీరు ఇంత లెంత్ ఎందుకు తీసుకుంటూ ఉంటుంటారు, చెప్పే ఆ మాటలు సూటిగా చెప్పొచ్చు కదా అనేసి. మనం బ్యాక్గ్రౌండ్ కూడా స్టడీ చేయడం చాలా చాలా ప్రాముఖ్యము. అండ్ రండి, ఓపెన్ ద డోర్. ఓకే రండి. ఇక్కడ క్రూసేడర్స్ కాలంలోది ఒకటి వైన్ ప్రెస్ ఉంది, అది కూడా చూపిస్తాను రండి మీకు. క్రూసేడర్స్ కాలంలోది అని అంటే అది ఎప్పటిదో తెలుసా, దగ్గర 1000 సంవత్సరాల క్రితం, 1000 నుండి 1100 సంవత్సరాల క్రితం కాలం నాటి చరిత్ర ఇది. ఇక్కడ రండి. ఎస్, ఇక్కడ చూడండి, ఆలివ్ ప్రెస్ ఫ్రమ్ ద క్రూసేడర్ పీరియడ్. ఓకే, ఇప్పటి వరకు మనము ద్రాక్ష గానుగలను చూసాం మనము ఇప్పటి వరకు. సో ఇక్కడ మనము ఒలీవ నూనె తీసే గానుగను చూస్తూ ఉంటున్నాం చూడండి. సో ఇది ఇక్కడ ఉంటుంది అన్నట్టు మెషిన్ అది. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే ఇలా రౌండ్గా ఉంది చూడండి, ఇక్కడ ఆ గానుగా పెడతారన్నట్టు. సో దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటుంటే నూనె బయటకు వచ్చేది. క్రూసేడర్స్ కాలం నాటి పిల్లర్స్ని కూడా చూడండి. ఇవన్నీ హైలైట్ ఏంది అని అంటే, ఒకసారి చూడండి, మన వాక్యానికి తప్ప, అంటే బైబిల్కి తప్ప ఇతర ఏ గ్రంథాలకు కూడా ఇంతటి సజీవ సాక్ష్యాలు లేవు. బైబిల్ చరిత్ర మాటల చరిత్ర కాదు. ఓకే, ఏదో కట్టుకథల చరిత్ర కాదు, సజీవ సాక్ష్యాలతో కూడుకున్న చరిత్ర. ఎస్, ఆ చరిత్రలోనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటున్నాం మనం ఇప్పుడు. ఓకేనా, రండి మనం పైకి వెళ్దాము. సమూయేలు సమాధి చూపిస్తాను రండి. ఓకే, అండ్ అటు తర్వాత హన్నా స్ప్రింగ్, హన్నా గారి యొక్క ఊట అని చెప్పాను కదా, అది కూడా చూద్దాం. జాగ్రత్త మెట్లు. ఎస్, ఓకే, సో మనం పైకి వచ్చాము. ఇక్కడ ఇదేంటంటే, ఈ కట్టడం ఏంటి అని అంటే, ఈ మాస్క్ లాగా అన్నట్టు, ఇది మసీద్ అన్నట్టు. దాని పక్కనే ఈ యొక్క సమాజ మందిరం ఉంది, సినగాగ్ ఉంది. అండ్ సమూయేలు అన్నప్పుడు ఈ యొక్క ముస్లిమ్స్కి కూడా కొంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వారు ఇక్కడ మాస్క్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ అటు తర్వాత పక్కన సమాజ మందిరం ఉంది, ఆ సమాజ మందిరం కూడా మనం చూద్దాము. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటి అంటే, ఇలా రండి ఒకసారి, ఇలా రండి. ఈ యొక్క కొండకి ఏమని పేరు అని అంటే జాయ్ మౌంటైన్ అని పిలిచేవారు అన్నట్టు. జాయ్ మౌంటైన్, సంతోషకరమైన కొండ అని అంటారు. సో మన పాత నిబంధనలో ఉన్నత స్థలము, గిబియోనులోని ఉన్నత స్థలము అని ఉంటుంది వాక్యంలో. సో ఆ ఉన్నత స్థలం ఏంటంటే ఈ కొండనే. ఓకే, సో ఈ కొండ. అయితే దీనికి సంతోషకరమైన కొండ అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, క్రూసేడర్స్ ఈ ప్రాంతాన్ని వారు విమోచించడానికి వారు బయలుదేరినప్పుడు, ఈ ప్రాంతంలో ఈ యొక్క అరబ్బుల పాలనలో నుండి ఈ ప్రాంతాన్ని విమోచించడానికి, ముఖ్యంగా ఎరుషలేమును తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈ యొక్క క్రూసేడర్స్ వచ్చినప్పుడు వారు మొట్టమొదటిగా ఈ ప్రాంతం గుండా వచ్చారు. ఎరుషలేంకి ఈ ప్రాంతం గుండా వచ్చి ఈ ప్రాంతాన్ని జయించి ఈ కొండను పట్టుకొని ఇక్కడి నుండి అలా చూశారు. అలా చూడగానే ఏం కనబడతా ఉంది? యెరూషలేము కనబడతా ఉంది. ఇలా చూడగానే యెరూషలేమును చూసి ఎంతో సంతోషించారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే వారు ఉల్లాస భరితులైరి అని చెప్పవచ్చు. మొట్టమొదటిగా వారి లైఫ్ అంబిషన్ అదే, యెరూషలేముకి వచ్చి యెరూషలేమును విడిపించాలి ఈ యొక్క అరబ్బుల పాలన నుండి అనేసి. సో దూరం నుండి యెరూషలేము చూడగానే ఫుల్ సంతోషించారు. అందుకే ఆ సంతోషాన్ని బట్టి ఈ కొండకు
మౌంటైన్ ఆఫ్ జాయ్ అన్న పేరు వచ్చింది. అంతేకాదు యోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. యెహోషువ ఈ ప్రార్థన ఎప్పుడు చేశాడు అంటే, చెప్పాను కదా ఇంత ముందుకు, గిబియోనులతోటి ఇశ్రాయేలులకు సంధి చేయబడింది అనేసి. అయితే ఈ యొక్క గిబియోనీయులు ఇశ్రాయేలులతో సంధి చేసుకున్నారు అన్న ఆ వార్తను ఈ యొక్క యెరూషలేము చుట్టుపక్కల ఉన్న రాజులు తెలుసుకున్నారు అన్నట్టు. తెలుసుకొని ఒక 5-6 రాజులు ఏం చేసినారంటే, ఏంటి మీరు ఇశ్రాయేలులతో సంధి చేసుకుంటారా అనేసి గిబియోను వాసుల మీదకి వస్తారు. గిబియోను వాసుల మీదకి వస్తారన్నట్టు. అప్పుడు ఆ గిబియోను వాసులు ఏం చేసినారు అని అంటే, యెహోషువ దగ్గరికి సహాయం కోసం పరిగెత్తారు. అయ్యా మీరు మాతో సంధి చేసుకున్నారు కదా, అయ్యా మా పరిస్థితి ఇట్లా, 5 రాజులు ఒకేసారి మా మీదకి వచ్చేసి మా ప్రాంతాన్ని వారు చుట్టుముట్టారయ్యా అని అంటే, వెంటనే యెహోషువ అలాగే ఇశ్రాయేలు సైన్యము ఈ ప్రాంతానికి వచ్చేసి వారితో యుద్ధం చేయడం జరిగింది. దగ్గరగా 5-6 రాజులతో కలిసి ఇశ్రాయేలు సైన్యం యుద్ధం చేయడం జరిగింది. ఆ యుద్ధం చేస్తూ ఉన్న సమయంలోనే అప్పుడు యెహోషువ ఈ ప్రార్థన చేస్తాడు. ఆలస్యం అయిపోతా ఉంది, చీకటి పడిపోతా ఉంది కాబట్టి ఆయన ఏమంటాడంటే, సూర్యుడా ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, ఈ గిబియోనులో నిలువు అనేసి ఆయన ప్రార్థన చేస్తాడు. ఎగ్జాక్ట్గా ఆ గిబియోనులో మనం ఉన్నాము. సో ఇదంతా ఏంటంటే బైబిల్ కాలం నాటి గిబియోను ప్రాంతము. దీనికి మిస్పా అన్న పేరు కూడా ఉంది. ఓకే, దీనికి మిస్పా అన్న పేరు కూడా ఉంది. మనం వాక్యంలో గమనించినట్లయితే సమూయేలు గారు మిస్పాలో అందరికీ తీర్పు తీరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ మిస్పా ఇదే అన్నట్టు. ఓకే, సో నేను ఇంకోటి కూడా చెప్పాను కదా, ఇది సౌలు గారి యొక్క ఇల్లు అనేసి. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 26వ వచనము, సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. ఓకే, సౌలు గిబియాలోనే తన ఇంటికి వెళ్ళిపోయాను. సో సౌలు కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాడన్నట్టు. సమూయేలు గారు కూడా ఇదే ప్రాంతంలో ఉండేవారు. అండ్ నేను చెప్పిన ప్రతి దానికి కూడా మీకు వాక్య రుజువులను చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 1వ వచనము, సమూయేలు మృతునందగా ఇశ్రాయేలులందరూ కూడుకొని అతడు చనిపోయేనని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. సమూయేలు రామాలో చనిపోయాడు అన్నట్టుగా వాక్యం చెబుతా ఉంది. రామ అనేది హీబ్రూలో గమనించినట్లయితే ఉన్నత స్థలము అన్న అర్థాన్ని ఇస్తూ ఉన్నదన్నట్టు. సో మనం ఈ యొక్క కాంటెక్స్ట్ అంతటిని, చరిత్రను కనుక మనం పరిశీలించినట్లయితే ఉన్నత స్థలము, గిబియోలో ఉన్నత స్థలం అంటే ఇదే అన్నట్టు. ఓకే, దీనినే ఉన్నత స్థలముగా పిలిచేవారు. ఇదే ఉన్నతమైన కొండ. చుట్టూ చూస్తే అంత కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది అన్నట్టు చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ. ఓకే, సో మనం ఇంకా ముందుకు వెళ్దాం పదండి. సో మనం ఇక్కడికి వెళ్దామండి. ఇది మసీద్ అన్నట్టు. మనం లోపలికి ఎంటర్ అవ్వం కానీ, అంటే మసీద్ లోపలికి ఎంటర్ అవ్వం కానీ, ఇక్కడ నుండి మెట్లు ఎక్కి పైకి ఎక్కుదాం పదండి. పైనుండి మీకు వ్యూ ఎక్సలెంట్ కనబడుతుంది. అక్కడ కూడా నేను మీకు కొన్ని వాక్య రుజువులను చూపిస్తాను. ఓకే రండి. ఓకే చూడండి మెట్లు ఎలా ఉన్నాయో. సో ఇంకా పైకి వెళ్తే ఇంకా చిన్నగా ఉంటాయి మెట్లు. ఓకే, జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్దాము. చూడడానికి మీరు అలసిపోవాలేమో కానీ నేను మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. ఓకే చలో రండి, నడుచుకుంటూ వెళ్దాము. ఫుల్ రీసౌండ్ వస్తుంది. ఇది మాస్క్ అన్నట్టు, అటు చూపించు. సో ఇది మాస్క్, ఇది మసీదు. రండి. ఓకే ఎస్, ఇక్కడ మెట్లు ఇంకొంచెం సన్నగా అయిపోయినాయి. పైన వ్యూ మాత్రం హైలైట్ ఉంటుంది. అందుకోసమే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను పై వ్యూ చూపించడానికి. నాకు చాలా చాలా నచ్చింది పై వ్యూ. ఎస్, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసునికి స్తోత్రం ప్రభువా. యా ఎస్, ఓకే, ఈ యొక్క డోర్ ఓపెన్ చేస్తాను. మనం ఆ యొక్క హై వ్యూ పాయింట్లోకి వెళ్తూ ఉంటున్నాము. ఇక్కడ నుండి మీకు సిటీ ఎలా కనపడుతుందో చూడండి, హైలైట్ ఉంటుంది. ఎస్, వెల్కమ్. ఎస్, చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. ఎస్, ఎక్సలెంట్. ఓకే, చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా హైలైట్ ఉంది. అండ్ అటు చూడండి ఒకసారి యెరూషలేము ఎలా కనబడుతుందో. ఎక్సలెంట్ కనబడుతుంది అన్నట్టు యెరూషలేము. చాలా చాలా బాగుంటుంది.
అండ్ దూరంగా అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది అన్నట్టు, అది సెంట్రల్ స్టేషన్ యెరూషలేంలో మెయిన్ స్టేషన్ అన్నట్టు. దూరంగా కనబడుతూ ఉంది బ్రిడ్జ్. ఆ జూమ్ రేంజ్లో మీకు కనబడుతూ ఉండకపోవచ్చు కానీ, సో అక్కడే సెంట్రల్ స్టేషన్, దాని పక్కనే మా రూమ్ అన్నట్టు. ఓకే, ఓకే ఇలా రండి, అటు సైడ్ కూడా చూదు రండి. ఎస్, వావ్, హైలైట్ ఉంది, హైలైట్ ఉంది, అసలు సూపర్ ఉంది. ఎస్, ఆ వ్యూ చూద్దురు కండి మీరు, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ లార్డ్. చూడండి ఇక్కడ వ్యూ చూడండి. మొత్తము ఇశ్రాయేల్ అంటే వాక్యంలో కూడా ఉంది, కొండలు లోయలు గల ప్రాంతము అనేసి. మొత్తము కొండలు లోయలే ఉంటాయి, ఎక్కడ చూసినా కానీ కొండలు లోయలు. ప్లెయిన్ ల్యాండ్ చాలా చాలా తక్కువ. ఓకే, ఇల్లులు కూడా అంతే, కొండల్లో కడతారు, లోయల్లో కడతారు ఇల్లులు కూడా. ఇజ్రాయెల్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పే అంశం. అండ్ మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ యొక్క ప్రత్యక్ష గుడారము అనేది ఈ యొక్క గిబియోనులోని ఉన్నత స్థలమందు నిలిపి ఉన్నారు అనేసి. దానికి వాక్య రుజువేంటి అని మీరు అనుకోవచ్చు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనము, మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను. సో ఇక్కడ మోషే ప్రత్యక్ష గుడారము అలాగే బలిపీఠాన్ని ఇక్కడ ఉంచారన్నట్టు. మందసం అప్పటికి లేదు. మనం గమనించినట్లయితే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ యొక్క షిలోహులో ఉండేది ప్రత్యక్ష గుడారము. ఆ యొక్క ఉపకరణములన్నీ షిలోహులో ఉండేటివి, మందసం కూడా. ఫిలిస్తీన్ల కాలంలో వారు ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని డ్యామేజ్ చేస్తారు. ఫిలిస్తీన్లు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో కొంత భాగం ధ్వంసం చేశాక, మందసాన్ని తీసుకొని వెళ్ళాక, ఆ ప్రత్యక్ష గుడారాన్ని యాజకులు ఏం చేస్తారంటే మరొక ప్రాంతాన్ని తీసుకొని వెళ్తారు. ఆ ప్రాంతం ఏమిటి అని అంటే యాజకుల పట్టణమైన నోబు అనే పట్టణాన్ని తీసుకొని వెళ్తారు అన్నట్టు. ఆ నోబు పట్టణంలో ఆ ప్రత్యక్ష గుడారం నిలుపుతారు. అటు తర్వాత ఏం జరిగింది అని అంటే, ఒక సౌలు ఈ నోబు ప్రాంతంలో ఉన్న యాజకులను చంపుతాడు. ఎందుకంటే నోబు ప్రాంతంలో ఉన్న యాజకులు దావీదుతో కలుస్తారన్నట్టు. అది ఇష్టం లేకుండా సౌలు ఎంతకి దిగజారుతాడు అని అంటే, యాజకులను కూడా చూడకుండా చాలా మందిని నరికి చంపుతాడు. అప్పుడు ఆ యాజకులు ఏం చేస్తారు అంటే, మిగిలిన యాజకులు ఆ ప్రాంతంలో ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ ఈ గిబియోనులో ఉన్న ఉన్నత స్థలమందు, అనగా ఇదిగో ఈ యొక్క ఉన్నత స్థలమైన ఈ ప్రాంతంలో వారు నిలపడం జరిగింది. మనం అది ఎక్కడ చూస్తాము అని అంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాం. ఇంతకుముందు కూడా ఒక ప్రూఫ్ చూపించాను మీకు. సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠమునొద్దకు పోయిరి. బలిపీఠం ఎక్కడుందంట? ప్రత్యక్ష గుడారం ఎక్కడ నిలవబెట్టిందంట? గిబియోనులో నిలవబెట్టిందంట. సో సొలొమోను కొంతమంది మనుషులతో కలిసి, అధికారులతో కలిసి గిబియోనులోకి వచ్చాడు. సొలొమోను మహారాజు గారు ఈ స్థానానికి వచ్చినప్పుడే దేవుడు ఆయనకు ప్రత్యక్షం అవ్వడం జరిగింది. ఎస్, ఆ సమయంలోనే సొలొమోను మహారాజు గారు ఇదే స్థలములో, అయ్యా ఇశ్రాయేలును పరిపాలించాలి అని అంటే, ప్రభువా నాకు జ్ఞానము సరిపోదు, నా తెలివి సరిపోదు, నా బలము సరిపోదు ప్రభు తండ్రి, నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు అనేసి ఈ స్థలములోనే ఆయన జ్ఞానము కొరకు కోరుకోవడం జరిగింది. సో అంతటి అద్భుతమైన స్థలంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఓకే, మనం కిందికి వెళ్దాం పదండి. కిందికి వెళ్ళి ఈ యొక్క సమయాల సమాధిని చూపిస్తాను. ఎంతసేపు చూపిస్తావు బ్రదర్, ఇంకెప్పుడు చూపిస్తావు అనుకోవచ్చు. ఎస్, ఫస్ట్ అయితే మీకు ఇవన్నీ చూపించాక దాని తర్వాత సమయాల సమాధిని చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు వెళ్దాం రండి. కిందికి వెళ్ళి సమయాల సమాధిని చూసి అటు తర్వాత హన్నా నీటి ఊటను కూడా చూద్దాం, సరేనా? చలో రండి, కిందికి వెళ్దాం పదండి. ఓకే, సో మనం పైనుండి కిందికి వచ్చాము. ఇప్పుడు మనము సమాధి దగ్గరికి వెళ్దాము. యాక్చువల్గా ఇది ఫస్ట్ ఈ యొక్క అరబ్బుల కంట్రోల్లో ఉండేదన్నట్టు ఈ ప్రాంతం అంతా. అండ్ అరబ్బుల కంట్రోల్లో ఉన్నప్పుడు బైజాంటిన్ ఎంపైర్ కాలంలో వాళ్ళు వచ్చి ఈ ప్రాంతంలో, ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా, ఇక్కడ కిందనే
ఒక మందిరాన్ని కట్టారన్నట్టు. చర్చిని ఈ స్థలంలోనే కట్టడం జరిగింది. సో వాటి యొక్క పునాదులు కూడా కిందనే ఉంటాయి. అయితే అటు తర్వాత ఏం జరిగింది అనంటే, మరలా ఈ యొక్క బైజాంటిన్ ఎంపైర్ కాలం తర్వాత మరలా అరబ్బులు వచ్చారు. అరబ్బులు వచ్చేసి ఈ యొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని వారు ఒక చిన్న మసీదు లాగా కట్టడం జరిగింది. అటు తర్వాత ఏమైపోయింది, క్రూసేడర్స్ వచ్చారు. క్రూసేడర్స్ వచ్చేసి వాటిని మొత్తం డిమాలిష్ చేసి మంచి చక్కటి పెద్ద మందిరాన్ని వాళ్ళు కట్టారన్నట్టు. పెద్ద మందిరాన్ని కట్టాక క్రూసేడర్స్ కాలం తర్వాత మళ్ళా అరబ్బులు వచ్చారు. అరబ్బులు వచ్చేసి మరలా ఇక్కడ క్రూసేడర్స్ కట్టిన మందిరాన్నే వాళ్ళేం కూల్చకుండా దాన్నే వాళ్ళు మసీదు లాగా చేసినారు. దాని తర్వాత క్రమక్రమేణా యూదులు ఇదే ప్రాంతంలో వారు ఈ యొక్క సినగాగ్ను కూడా కట్టడం జరిగింది. సో ఒకవైపు మసీదు ఉంటుంది, ఇంకోవైపు సినగాగ్ ఉంటుంది అన్నట్టు. అది చూద్దామనండి. అంటే ఏంటంటే సమూయేలు గారి యొక్క సమాధి ఉన్న ఆ ప్లేస్నే వారు సమాజ మందిరంగా వారు తీర్చిదిద్దడం జరిగింది. చాలా చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది, అసలు బ్యూటిఫుల్ ఉంటుంది. హైలైట్ ఏంటి అని అంటే, బైజాంటిన్ ఎంపైర్ కాలంలో తవ్విన తవ్వకాలలో ఇక్కడ ఎముకలు లభ్యమయ్యాయి అన్నట్టు. సో ఎముకలు లభ్యం అవడంతో ఆ కాలంలో ఉన్న బైజాంటిన్ ఎంపైర్ కాలంలో ఉన్నవారు ఎస్ ఇవి సమూయేలు గారి యొక్క ఎముకలు అని వారు నిర్ధారించుకోవడం జరిగింది. సైంటిఫిక్గా ఎలా నిర్ధారించుకున్నారో మనకు తెలీదు, వారు నిర్ధారించుకోవడం జరిగింది. సో ఆ కాలము నుండి ట్రెడిషనల్గా ఇది సమూయేలు సమాధిగా పిలువబడుతూ ఉన్నది. నాకు మాత్రం లోపల మస్తు నచ్చింది, ఎక్సలెంట్ ఉంటుంది అన్నట్టు. ఓకే, మీరు కూడా చూదురు కానీ రండి. యాక్చువల్గా లోపల కెమెరాకి అనుమతి ఉండదు, ఇది షబ్బాత్ అన్నట్టు. షబ్బాత్ రోజు మనం యూదులను షూట్ చేయకూడదు. సో లోపల యూదులు సమాజ మందిరం కూడా కాబట్టి, సినగాగ్ కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటారు. ఫోన్తో షూట్ చేస్తాను. ఓకేనా, చలో లోపలికి వెళ్దాం పదండి. ఎస్, ఇప్పుడు మనం అందరము సమూయేలు గారి యొక్క సమాధిని కల్లారా చూస్తూ ఉన్నాము. అంతేకాదు ఆ స్థలంలో కట్టబడిన సమాజ మందిరాన్ని చూస్తూ ఉన్నాము. మీరు అనుకోవచ్చు, బ్రదర్ సగమే కనబడుతూ ఉంది ఏంటి అనేసి. మిగతా సగము ఎటువైపు అయితే స్త్రీలు కూడుకుంటారో సమాజ మందిరంలో అటువైపు ఉంటుందన్నట్టు. ఎస్, చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ యొక్క సమాజ మందిరము. నిజంగా ఒక గుహ మాదిరిగా ఉందన్నట్టు. లోపలికి వెళ్ళగానే ఒక పురాతనమైన కట్టడము, దాన్ని కొంత మోడర్నైజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఈ యొక్క బుక్స్ చూడండి ఎంత చక్కగా వారు అమర్చారో, చాలా చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలి అనంటే, పాత నిబంధనలో ఏ స్థలములు అయితే ప్రత్యక్ష గుడారమును నిలవబెట్టారో మనము కూడా అదే స్థలంలో మనం నిలబడ్డాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ యొక్క సమాధి ఉన్న స్థలంలో ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నిలబెడతారు, లేదా ప్రత్యక్ష గుడారం ఉన్న స్థలంలో సమాధిని ఎలా పెడతారు అని మీరు అనుకోవచ్చు. ఈ యొక్క సమూయేలు గారి యొక్క ఎముకలు గిబియోను ప్రాంతంలో దొరికినప్పుడు, అంటే చుట్టుపక్కల ప్రాంతంలో దొరికినప్పుడు బైజాంటిన్ ఎంపైర్ కాలంలో ఆ ఎముకలను కలెక్ట్ చేసి ఇక్కడ పాతి పెట్టడం జరిగింది. సో ఆ రకంగా ఒకప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని నిలవబెట్టిన ఈ స్థలంలోనే సమూయేలు గారి యొక్క ఎముకలను కూడా భద్రపరచడం జరిగింది. నిజంగా ఈ స్థలానికి రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఓకే, చుట్టుపక్కల ఉన్న యూదులు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు, ఎందుకనంటే షబ్బాతు ప్రార్థన చేసుకోవడానికి. అండ్ కేవలము సమీపముగా ఉన్న యూదులు మాత్రమే వస్తారు. షబ్బాత్ రోజు ఎవరు కూడా డ్రైవింగ్ చేయకూడదు కాబట్టి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న యూదులు మాత్రమే వచ్చి ఇక్కడ ప్రత్యేక ప్రార్థన చేసుకుంటారు. ఆలస్యం చేయకుండా మనం బయటికి వెళ్దాం పదండి. ఓకే, సమూయేలు సమాధి చూసారా ఎలా ఉంది, బాగుంది కదా. సో ఇప్పుడు మనం కిందికి వెళ్ళి హన్నా నీటి ఊటను చూద్దామనండి. చాలా బాగుంటుంది ఆ నీటి ఊట, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి చూద్దానండి, కిందికి వెళ్దాము. సో వెళ్తూ వెళ్తూ మార్గంలో కొన్ని ప్రాముఖ్యమైన చెట్లు కూడా ఉంటాయి, వాటిని కూడా చూపిస్తానండి. ఎస్, చాలా మంది ఏం చేస్తూ ఉంటుంటారంటే, ఇజ్రాయెల్కి వచ్చిన వాళ్ళు ఈ యొక్క హన్నా నీటి ఊట దగ్గరకు వచ్చి నీళ్లు తీసుకొని వెళ్తూ ఉంటుంటారు అన్నట్టు. ఎందుకు తీసుకొని వెళ్తారంటే, పిల్లలు లేని వాళ్ళకి ఆ నీళ్ళని తాగిపిస్తే పిల్లలు కలుగుతారు అన్న నమ్మకం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే బాటిల్లో తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తాగిపిస్తూ ఉంటుంటారు. అది వాక్యానికి విరుద్ధమైన నమ్మకం. అది మనం రావాలి, చూడాలి, ఈ ప్రాంతాలను ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అండ్ ఇంకొకటి, నిజంగా ఇజ్రాయెల్కు రాగలిగిన వాళ్ళు తప్పకుండా రండి. ఎందుకు అనంటే, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఇంకా ఎంతో సహకరిస్తాయి ఈ యొక్క యాత్ర అనేది. ఓకే, మనము జియోగ్రాఫికల్ లొకేషన్ చూసినప్పుడు కూడా మనం వాక్యాన్ని అర్థం చేసుకునే తీరు మారిపోతుంది. అటువంటి వచనాలు చాలా ఉన్నాయి. నాకు బెటర్ అండర్స్టాండింగ్ కలిగించిన వచనాలు, అది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా రావాలి, రాగలిగిన వారు, ఆ యొక్క డబ్బులు ఉన్నవారు తప్పకుండా రండి. ప్లేసెస్ అన్ని చూడండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. నిజంగా అరే
అరే వాక్యంలో నుండి నడుచుకుంటూ వెళ్తున్నాం రా మనము అన్న ఫీల్ వస్తుంది మనకి. అరే హైలైట్ కదా, ఇక్కడే కదా, ఇదిగో ఈ ఈ యొక్క తోటలోనే కదా యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేసుకున్నారు. సో ఇక్కడ నుండే కదా నడుచుకుంటూ వెళ్ళారు, ఇక్కడే కదా ఆయన బోధించారు అనేసి. అంతెందుకు మనం ఈ ప్లేస్లో ఉన్నాము, ఇక్కడే కదా సమూయేలు గారి సమాధి, ఇక్కడే కదా సొలొమోన్ రాజు వచ్చి ప్రార్థన చేసుకున్నారు, ఇక్కడే కదా ప్రత్యక్ష గుడారము నిలబెట్టి ఉన్నది. సో వన్స్ ఆ ప్లేసెస్ని రీవిజిట్ చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగ్. ఓకే, సో రావాలి అండ్ వచ్చినప్పుడు మీకు ఇంకా వాక్యాన్ని ఇంకా చక్కగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ పిచ్చి పిచ్చి పనులు ఉంటాయి చూడండి. ఇదిగో ఇక్కడ మరియమ్మ యేసుక్రీస్తు ప్రభువు వారికి పాలిస్తూ ఉండదంట, ఒక పాల చుక్క కింద పడిందంట, ఈ రాయి మీద పడిందంట అనేసి ఆ రాయి పౌడర్ను కూడా తీసుకొని వెళ్ళి అక్కడ తరులకు తాగిపిస్తూ ఉంటుంటారు. ఎంత గుడ్డి నమ్మకం అది, వేస్ట్ నమ్మకం అది. అస్సలు అటువంటివి ఎంకరేజ్ చేయకూడదు, వాక్యానికి విరుద్ధం అది. క్రీస్తు యందలి విశ్వాసం నుండి తొలగించే పనికి మళ్ళీ పనులు అవన్నీ. చాలా మంది పెద్ద పెద్ద పాస్టర్లు కూడా అటువంటి పనులు చేస్తూ ఉంటున్నారు. దయచేసి వాటిని ఎంకరేజ్ చేయమాకండి. అండ్ ఎస్, అట్లా నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటూ మనం ఇది చూడండి, ఇదేంటి చెప్పండి, ఏం చెట్టు? అంజూరపు చెట్టు. ఎస్, మీకు అంజూరపు చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు? కాపు కాయని కాలము అని తెలిసినా కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడని వారు ఉంటే తప్పకుండా చూడండి. ఇది మరొక అంజూరపు చెట్టు. ఇది చూడండి. ఎస్, ఇక్కడ కాయలు కొంచెం కాసినాయి. ఎస్, అంజూరపు ఇది యాక్చువల్గా ఫుల్ కాదు, ఇది ఫుల్ సీజన్ కాదు, అందుకే అన్ని పండలే. ఇది ఓన్లీ పైన మాత్రమే ఈ కలర్ ఉంది కానీ లోపల పండలేదు ఈ కాయ. ఇంకొంత కాలం అయితే మేబీ ఇంకొక 1 month అయితే మాత్రము చెట్టు మీదనే చాలా బాగా వంతాయి. అసలు చెట్టు మీదనే కాయలు పెద్దగా ఉండి మంచిగా పండైపోయి, నిజంగా తెలుసా ఆ పండు నుండి చెట్టు మీద నుండి జ్యూస్ కారుతుంటుంది, ఇట్లా అంత పండైపోతాయి చెట్టు మీదనే, చాలా స్వీట్ ఉంటాయి. అండ్ ఎస్, చలో కిందికి వెళ్దాం పదండి. అండ్ ఇటు చూడండి, మరొక అంజూరపు చెట్టు. ఇది పెద్దగా ఉంది, మరొక అంజూరపు చెట్టు. ఎక్కడ చూసినా అంజూరపు చెట్లు ఫుల్గా ఉంటాయి కొన్ని ప్రాంతాలలో. ఎస్, రండి, ఇక్కడ ఏదో ఉంది, ఏదో చూద్దాము, అన్నీ చూద్దాం. ఇంత దూరం వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ అవ్వాలి మనం, ప్రతి ఒక్కటి చూడాలి, దేన్ని వదిలిపెట్టకూడదు. హే ఇండియా, అరే మన ఇండియా, అరే నాకు తెలియదు ఇది. మన ఇండియా ట్రయల్ ఇన్ ద హోలీ ల్యాండ్. వావ్, ఎస్, మన ఇండియా ఇది హైలైట్. వావ్, ఇండియా ట్రయల్ ఇన్ ద హోలీ ల్యాండ్, World War I ఇండియన్ యూనిట్స్ మూవ్మెంట్ పాత్. ఎస్, అంటే ఇజ్రాయెల్కి మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశ సైన్యం సహాయం చేసింది. ఎస్, ఇది నాకు కంప్లీట్ సర్ప్రైజ్, నాకు ఇది తెలీదు. నేను ఈ సబ్జెక్ట్ని, అంటే నేను ఈ ప్రాంతం గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటున్నప్పుడు ఈ సబ్జెక్ట్ నేను చూడలేదు. ఇది నాకు కంప్లీట్గా సర్ప్రైజ్. ఇదేంటి అని అంటే, దీని సబ్జెక్ట్ ఏంటి అని అంటే, ఈ ప్రాంతాన్ని నెబీ షముయేల్ అని అంటారు అన్నట్టు. నెబీ అని అంటే ప్రవక్త అయిన సమూయేలు ఈ ప్రాంతాన్ని ఆటోమన్ ఎంపైర్ నుండి విడుదల చేయడానికి ప్రధాన పాత్ర పోషించింది ఎవరు అని అంటే భారతీయ సైన్యం. ఎస్, మన ఇండియన్ ఫ్లాగ్ చూడండి, నాకు ఎంత గర్వంగా ఉంది తెలుసా, సూపర్ ఉంది ఫీలింగ్. సో మన భారతీయ సైన్యము ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడంలో వారు ప్రధాన పాత్ర పోషించారంట. వావ్, ఇలా రండి, దగ్గరగా మొదటి ప్రపంచ యుద్ధంలో 74,000 మంది సైనికులు పాల్గొంటే ఈ ప్రాంతంలో యుద్ధము చేయడానికి 4,000 మంది సైనికులు పాల్గొన్నారంట, మన భారతీయ సైనికులు. ఎస్, అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, హైలైట్ ఏంటి తెలుసా, యెరూషలేమును స్వాధీనం చేసుకోవాలి అని అంటే ఈ ప్రాంతం చాలా ప్రాముఖ్యం. బికాజ్ ఎందుకు అని అంటే యెరూషలేముకు వెళ్ళే మార్గాలను ఈ ప్రాంతంలో ఉన్న అరబ్బులే క్లోజ్ చేసేవాళ్ళు. చాలా కీలకమైనది ఈ ప్రాంతము. యెరూషలేమును స్వాధీనం చేసుకోవాలంటే ఈ ప్రాంతం ఒక బలమైన దుర్గంగా ఉండేది. సో అందుకని ఫస్ట్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేసి మన భారతీయ సైన్యము ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి దీన్ని స్వాధీనం చేసుకొని తద్వారా మరి ఇశ్రాయేలీలు
యెరూషలేమును స్వాధీనం చేసుకోవడానికి మన భారతీయ సైన్యము ప్రధాన పాత్ర పోషించింది. ఎస్. సో మన వాళ్ళు ఏ ఏరియాలో తిరిగారు, ఏ మార్గం గుండా వెళ్ళారు ఈ యెరూషలేములో అనేది మనం ఇక్కడ స్పష్టంగా చూస్తూ ఉంటున్నాం. ఇలా రండి, ఇది చూడండి, నబీ షమూయేల్ ఆ కాలంలో ఇలా ఉండేది. అండ్ మన భారతీయ సైన్యం. సో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఈ యొక్క స్మారక చిహ్నాన్ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది, ఇజ్రాయెల్ సైన్యం. వావ్, హైలైట్ ఉంది. ఇది కంప్లీట్ సర్ప్రైజ్ నాకు. ఓకే, మనం ముందుకు వెళ్దాం పదండి. ఈ యొక్క హానా స్ప్రింగ్ని చూద్దాం. ఓకే, జస్ట్ కొంచెం దూరంలో మనం ఈ యొక్క హానా స్ప్రింగ్కి వెళ్తాము. హన్నా నీటి ఊట దగ్గరికి వెళ్తాం, రండి. ఎస్, ఆల్మోస్ట్ వచ్చేసాం మనం హన్నా నీటి ఊట దగ్గరికి. ఎస్, ఈ ప్లేస్ ఎంత బాగుంది అసలు, భలే ఉంది అసలు. చూడండి ఎంత బాగుందో, ఒలివ చెట్ల దగ్గర ప్రశాంతంగా. రండి, ఇక్కడ ఒక ఫిగ్ ట్రీ, ఇక్కడ ఒక అంజూరపు చెట్టు చూసారా. అండ్ ఎస్, వచ్చేసాం మనము హన్నా నీటి ఊట దగ్గరకు వచ్చేసాము. ఓకే, సో దీనికి హన్నా నీటి ఊట అంటే హన్నా వచ్చి ఏదో ఇక్కడ నీళ్లు తాగిందనో లేకపోతే ఏదో కారణం అని కాదు, కానీ ఈ నీటి ఊటకు హన్నా నీటి ఊట అని పేరు పెట్టారు. ఎందుకనంటే హన్నా ఇక్కడ నివసించేది. ఈ నీళ్లు తాగడంతో సమూయేలు పుట్టిండని కాదు, ఓకేనా. సో సమూయేలు గారి యొక్క సమాధి ఇక్కడే ఉంది. అండ్ హన్నా కూడా ఇక్కడ కొంతకాలం నివాసం చేసింది, ఆమె జీవించింది ఈ ప్రాంతంలో. సో ఈ నీటి ఊట ఉంది కాబట్టి దీనికి హన్నా నీటి ఊట అని పేరు పెట్టారు, అంతే, ఓకేనా. సో ఒకసారి వెళ్దాం రండి. యా, వావ్, ఇంకొక ఊట కూడా ఉంది, అది నేను మీకు చూపిస్తాను. అది ఇంకా బాగుంటది, అక్కడ ఇంకా ఫ్రెష్గా ఉంటాయి వాటర్. ఎస్ బాబోయ్, వాటర్ మాత్రము చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. గమనించినట్లయితే అక్కడ నుండి వాటర్ కారుతూ ఉంటాయి అన్నట్టు. ఎక్కడ నుండి వస్తాయో తెలీదు, బండ సందుల్లో నుండి డ్రాప్స్ కారుతూ ఉంటుంటాయి. అలా పడుతూ ఉన్న డ్రాప్స్ ఈ రకంగా ఊటలాగా మారిపోయింది అన్నట్టు. సో ఇక్కడ ఈగలు ఘోరంగా ఉన్నాయి. ఓకే, సో ఏమొద్దు, మనం వేరే నీటి ఊట దగ్గరికి వెళ్దాం పదండి, అక్కడ కొంచెం బెటర్గా ఉంటుంది. రండి వెళ్దాము. ఓకే, మనం ఆ నీటి ఊట దగ్గరికి వెళ్దాం పదండి, అక్కడ మంచిగా కాలు చేతులు కడుక్కుందాము. ఓకే, అండ్ ఎస్, చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఈ యొక్క ఒలివ చెట్లు, నాకు చాలా ఇష్టం. అయ్యి బాబోయ్, ముళ్ళులు ఉన్నాయి బాబోయ్. ఓకే, నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్దాము, ముళ్ళులు ఉంటాయి. ఎస్, నాకు ఇష్టం ఇట్లా ఈ ఏరియాలో ఇలా నడుచుకుంటూ వెళ్ళడం, అంటే చెట్లు, కొండలు, ఇవన్నీ ఇట్లా చాలా చాలా ఇష్టం. అండ్ ఎస్, వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఎస్, ఇదిగో ఇదే నీటి ఊట. ఇక్కడ కొంచెం బెటర్గా ఉంది. వాటర్ మీకు కొంచెం బ్లాక్గా కనబడుతూ ఉండవచ్చు, కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్. ఓకే, వండర్ఫుల్. బాబోయ్, భలే చల్లగా ఉన్నాయి. వావ్, హన్నా గారు ఇక్కడే నివాసం చేశారు. యూదుల ట్రెడిషన్ ప్రకారము, వారి చరిత్ర ప్రకారము, వారి గ్రంథాలలో స్పష్టంగా ఉంది హన్నా ఈ ప్రాంతంలో నివాసం చేసింది అనేసి. అండ్ అందుకే మనం గమనించినట్లయితే సమూయేలు గారు కూడా ఇక్కడే పాతి పెట్టబడ్డారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్, చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ బాగా ఎండలో షూట్ చేసాం మేము, ఫుల్ ఎండలో షూట్ చేసాం. ఒక్కసారి చల్లటి నీళ్ళు తాకగానే ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఓకే, ఎస్, చలో, మంచిది. సో ఇంతటితోటి ఈ టూర్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ యొక్క ప్రాంతము గిబియోను ప్రాంతం గురించి
ఈ గిబియోను ప్రాంతానికి ఉన్న ఆత్మీయ ప్రాధాన్యత నుండి మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలు ఏంటంటే యెహోషువ గురించి నేర్చుకోవచ్చు మనం. అర్థమవుతుందా? ఈ యొక్క గిబియోను వాసులు యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు ఆ కేవలం వారి మాటల్ని విన్నాడు, వారి ఉద్వేగాన్ని విన్నాడు, వారు చెబుతున్న కారణాలను విన్నాడు. అయ్యో పాపం అనుకుంటూ వారి మీద జాలిపడి, వాక్యంలో స్పష్టంగా ఉంది, యెహోవా యొద్ద విచారణ చేయకుండానే వారితో నిబంధన చేసుకున్నాడంట. ఏమైపోయాడు? మోసపోయాడు. దయచేసి గమనించండి. మన వద్దకు చాలా మంది వస్తూ ఉంటుంటారు, చాలా మంది మాట్లాడుతూ ఉంటుంటారు, చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ వారికి కూడా మనము కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంటాము, వారికి సజెషన్స్ ఇస్తూ ఉంటుంటాము, అయ్యో పాపం అనుకొని. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రధానమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఎవరికైనా ప్రధానమైన సజెషన్స్ ఇచ్చేటప్పుడు యెహోవా యొద్ద విచారణ చేయాలి. కేవలము వారు చెప్పిన వాటిని బట్టి, నీవు వినిన వాటిని బట్టి ఉద్వేగభరితుడు అయిపోయి, ఎమోషనల్గా మూవ్ అయిపోయి నువ్వు వారితో మాట్లాడకూడదు, వారికి సజెషన్స్ ఇవ్వకూడదు. ఏదైనా కానీ యెహోవా యొద్ద విచారణ చేసిన తర్వాతే ప్రార్థన పూర్వకంగా. దయచేసి గమనించండి, చాలా మంది కూడా వారి జీవితంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అది కెరియర్ కావచ్చు, వాటి తర్వాత వివాహం కావచ్చు, ఇంకా ఏ ప్రాంతంలో ఉండాలి, పిల్లలేంటి, ఈ యొక్క ప్రధానమైన నిర్ణయాలన్నిటినీ నీ సామర్థ్యాన్ని బట్టి, నీకున్న శక్తిని బట్టి, లేదా నీకున్న ధనాన్ని బట్టి, డబ్బుంది కాబట్టి ఈ బిజినెస్ పెడదాం, ఆ బిజినెస్ పెడదాం అనేసి అట్లా నిర్ణయాలు తీసుకోమాకండి. యెహోవా యొద్ద విచారణ చేశాకే ప్రార్థన పూర్వకంగా తీసుకునే నిర్ణయమే అపాయము నుండి నిన్ను కాపాడుతుంది. ప్రార్థన పూర్వకంగా కాకుండా దేవుని దగ్గర ప్రార్థన చేసి విచారణ చేసి, అయ్యా నీ నడిపింపేంటి, నీ చిత్తం ఏంటి, ఇది నీవు తెరిచిన ద్వారమా కాదా అని ఆయన దగ్గర కనుక్కోకుండానే మనం అడుగు వేసామనుకో మోసపోతాం. ఎందుకనంటే మన హృదయం మనల్ని మోసం చేస్తుంది, మన అండర్స్టాండింగ్ మనల్ని మోసం చేస్తుంది, మనం చూస్తూ ఉన్నవి, మనం వింటూ ఉన్నవి మనల్ని మోసం చేస్తాయి. కానీ దేవుని దగ్గర నుండి వచ్చే వాక్కు మనల్ని మోసము చేయదు. యెహోషువ అది గ్రహించలేకపోయి తొందరపాటుతోటి ఈ యొక్క గిబియోనీయులతోటి నిబంధన చేసుకున్నాడు. గమనించండి సహోదరి సహోదరులారా, జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. వెలిచూపుని బట్టి మనం నిర్ణయాలు తీసుకోకూడదు, విశ్వాసాన్ని బట్టి తీసుకోవాలి. విశ్వాసాన్ని బట్టి తీసుకోవాలంటే యెహోవా యొద్ద విచారణ చేస్తేనే మనకు ఆ అండర్స్టాండింగ్ వస్తుంది. అంతేకాదు, ఇదే ప్రాంతంలో సొలొమోన్ అయ్య గారు జ్ఞానం కొరకు ప్రార్థన చేశాడు. హైలైట్, అమేజింగ్ ఆ ప్రార్థన. అయ్యా నాకు ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి అని కాదు, అయా నీ ప్రజలను పరిపాలించాలంటే జ్ఞానము కావాలి ప్రభువా అని అన్నాడు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, పరిపాలించడానికి జ్ఞానం అడిగాడు, కానీ ఏమైపోయింది, అన్యులైన భార్యలను చేసుకోవడం వల్ల తన హృదయాన్ని మార్చేసినారు. దేవుని దగ్గర మొత్తం సొలొమోన్ మహారాజా గారిని దూరం చేసేసినారు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకానుసారమైన జ్ఞానము, పరిపాలించే జ్ఞానము కావచ్చు, బిజినెస్ జ్ఞానం కావచ్చు, లాజికల్ థింకింగ్ కావచ్చు, ఈ జ్ఞానము ఇది కాదు అసలైన జ్ఞానం అంటే. అసలైన జ్ఞానం అంటే ఏంటో తెలుసా? అయ్యా ఇతరులను పరిపాలించే జ్ఞానము కాదు, అయ్యా నన్ను నేను పరిపాలించుకునే జ్ఞానం. అంటే ఏంటంటే నీ కృప ద్వారా నా హృదయాన్ని కంట్రోల్ చేసుకునే జ్ఞానం నాకు, నన్ను నేను నీ కొరకు మార్చుకునే జ్ఞానం నాకు ఇవ్వు ప్రభువా. అది అసలైన జ్ఞానం అంటే. మనం పొందుకోవాల్సిన అసలైన జ్ఞానం అది. లోకానుసారంగా నువ్వు ఎంత షార్ప్ మైండ్ అయినా కానీ, లాజికల్ మైండ్ అయినా కానీ, నీకు అన్ని తెలిసిన ఒక జ్ఞానిగా ఉన్నా కానీ, నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించి, నీ హృదయం అనే తాళపు చెవిని దేవునికి ఇచ్చే జ్ఞానం నీకు లేదనుకో, వేస్ట్. అది వేస్ట్. సొలొమోన్ మహారాజు గారి జ్ఞానం ఏమైపోయింది? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జ్ఞానము అంటే ఏంటో తెలుసా? అయ్యా నేను జ్ఞానిని కాదు, ఐఎమ్ ఏ ఫూల్, నేను ఒక ఫూలిష్ పర్సన్ని ప్రభువా అని మనల్ని మనము దేవునికి సరెండర్ చేసుకోవడమే అసలైన జ్ఞానం అంటే. ఓకే, నేను బలహీనుడను ప్రభువా, నేను నీ కృపకు యోగ్యుడను కాను ప్రభువా, ఏ పాటి వాడను ప్రభువా నేను, అయ్యా నీ కృపకు పాత్రునిగా నన్ను మార్చావు ప్రభువా అని ఆయన పాదాల దగ్గర పడిపోవడమే దాట్స్ ద విజ్డమ్. ఓకే, ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మనల్ని మనము క్రీస్తు కొరకు మార్చుకోవడానికి కృప చూపిస్తుంది, సంపూర్ణంగా క్రీస్తుకు సబ్మిట్ చేసుకోవడానికి కృప చూపిస్తుంది. సో అటువంటి జ్ఞానాన్ని, వివేచనను దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. యెహోషువ వలె తొందరపడకుండా ప్రతి ఒక్కటి దేవుని దగ్గర విచారణ చేస్తూ దేవుని జ్ఞానములో ఎదిగే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.
ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైనా కానీ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంత లెంత్ వీడియో ఎందుకు అని మీరు అనుకోవచ్చు, బట్ ఐ జస్ట్ వాంట్ టు షో ఎవ్రీథింగ్. ఇంత దూరం వచ్చాం కాబట్టి అన్ని చూపించాలన్న ఆశతోటి నేను మీకు ఇవన్నీ చూపించాను. అండ్ మీరు చివరి వరకు చూసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క స్నేహితులకు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మరలా కలుసుకుందాము. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఓకేనా? థ్యాంక్ యూ. బై బాయ్.